షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 14/9/2022 బుధవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్. అయితే మార్కెట్ మాత్రం రాత్రి అమెరికా మార్కెట్లు బాగా పట్టడం, ఇన్ఫ్లేషన్ పెరిగింది అనేది ఒక అనౌన్స్మెంటు, దాంతో వడ్డీ రేట్లు కంపల్సరీగా పెంచాలి అనేది ఒక వార్త. దాంతో అమెరికా మార్కెట్లు రాత్రి మామూలుగా పడలేదు, భారీగా పట్టడం జరిగింది. 5% పడింది, 5.16%, 632.84 పాయింట్లు పట్టడం జరిగింది యుఎస్ మార్కెట్లు. దాంతో ఏషియన్ మార్కెట్లు గ్యాప్ డౌన్ తోటి, మన మార్కెట్లు కూడా గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. ఈ గ్యాప్ డౌన్ ఎంత అంటే 59,417 లోకి వచ్చింది, మళ్ళీ 60,649కి హైక్ పోయింది. అంటే సుమారు లో నుంచి 1,231.92 పాయింట్లు రికవరీ అయ్యి చివరికి మళ్ళీ 302 పాయింట్లు అంటే హై నుంచి దిగి ఓవరాల్గా మళ్ళీ 224 పాయింట్లు నిన్నటి మీద మైనస్లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇవాళ బుధవారం, రేపు గురువారం వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. రేపు ఉంటుంది. ఇప్పుడున్న ఏదైతే గ్యాప్ డౌన్ అట్లా పెట్టి తర్వాత ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయిందో, ఇది షార్ట్ కవరింగు, రేపు మళ్ళీ ఈ షార్ట్ కవరింగ్, ప్రాఫిట్ బుకింగ్, అడ్జస్ట్మెంట్లు అన్నీ కూడా రేపు గురువారము క్లోజింగ్ కాబట్టి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి రేపు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. తర్వాత BSE సెన్సెక్స్లో ఏవైతే 30 ఉంటాయో 30లో 21 ప్లస్, 15 ప్లస్, 15 మైనస్ ఈక్వల్ అనమాట. అంటే ఫ్లాట్గా స్క్రిప్ట్స్ మాత్రం ఫ్లాట్గా, కానీ సెన్సెక్స్ మైనస్లో 224 పాయింట్లు క్లోజ్ అవ్వడం జరిగింది. మన NSEకి వచ్చేటప్పటికి చూద్దాం. NSEలో ఏం జరిగిందో చూద్దాం. NSE వచ్చి 66.30 పాయింట్లు, -37%. అయితే BSE ఎంత ఉంది? -37, సేమ్ ఈక్వల్. మనము ఈ NSEలో ఏదైతే 0.37 ఉందో, మరి మిగిలినవన్నీ ఎంత పర్సెంటేజ్ మైనస్ ఉంది, మనది ఎంత మైనస్లో ఉంది, అది గమనించాలి. ఎందుకు అంటే యుఎస్ మార్కెట్లు మైనస్లో క్లోజ్ అయినాయి, ఏషియన్ మార్కెట్లు మైనస్లో ఓపెన్ అయినాయి, మైనస్లో క్లోజ్ అయినాయి. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు కూడా మైనస్లోనే రన్ అవుతున్నాయి. మన మార్కెట్లు లాస్ట్లో అంటే ఎండ్లో అంటే పెరిగినట్టు పెరిగి అంటే ఫ్లాట్కి వచ్చి ప్లస్లోకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు 2.57 ఆ టైంలో మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో దిగిపోయింది అనమాట. అప్పటిదాకా నిన్నటి కంటే ఫ్లాట్కి వచ్చేసి ఓకే, పర్వాలేదు, న్యూట్రల్గా వచ్చినాము అనే టైంకి 3 గంటలకి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. NSEలో ఏదైతే ఉందో షార్ట్ కవరింగ్లు అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్లు అనుకోండి, రేపైతే మాత్రం ఇంకా వల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు బాగా మిడ్ క్యాప్ మాత్రం మైనస్లో ఉంది. నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరగడం జరిగింది, 204.65 పాయింట్లు. తర్వాత విక్స్ వచ్చి 4.62% పెరిగి 18.27. తర్వాత 50 ఏవైతే నిఫ్టీ ఉంటాయో అందులో 21 ప్లస్, 29 మైనస్. టాప్ గెయినర్స్ వచ్చి ఇండస్ఇండ్ బ్యాంకు, NTPC, SBI, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంకు, ఇవి టాప్ గెయినర్స్గా నిలవడం జరిగింది. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ వచ్చేటప్పటికి బ్యాంకింగ్ సెక్టార్ ఇవాళ పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 532.30 పాయింట్లు, 1.30%. బ్యాంక్ షేర్లు 12 ఉంటాయి. ఈ 12లో 11 ప్లస్, 1 మైనస్. ఇది సింపుల్గా ఈరోజు. తర్వాత టర్న్ ఓవర్ విషయానికి వచ్చేటప్పటికి టర్న్ ఓవరు 167,87,190.05 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. 160. రేపు మాత్రం మళ్ళీ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవర్లు, రోల్ అవర్లు, ఎక్సర్సైజులు, అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వరకు స్క్రిప్ట్స్ ఉండవు కాబట్టి, స్క్రిప్ట్స్ మంత్లీ కాబట్టి. తర్వాత ఈక్విటీలోకి వచ్చేటప్పటికి 73,673.53 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. తర్వాత మళ్ళీ మనము మనీ కంట్రోల్కి వెళ్ళి
ఇప్పుడు గమనించినట్టయితే ఏషియన్ మార్కెట్లు అన్నీ కూడా 2.5%, 1.5% ఎబోలో మైనస్లో క్లోజ్ అవటం జరిగింది. జపాన్ అయితే నిక్కీ 2.78లో క్లోజ్ అవటం జరిగింది. హాంకాంగ్ 2.48, తైవాన్ 1.5, కోస్పీ ఇవన్నీ కూడా 1.5%, 2.5 కూడా మైనస్. కానీ మంది వచ్చి బిఎస్సి సెన్సెక్స్ ఓన్లీ 0.37లోనే మైనస్లోనే క్లోజ్ అవడం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకటి మన ఇండియన్ మార్కెట్ బాగుంది అనేది ఒకటి, స్ట్రాంగ్గా ఉందనేది ఒకటి, కానీ మిగిలిన మార్కెట్లు ఎంత పడ్డా కానీ మంది పడట్లేదు అనే దానికి ఎక్కడో ఒక దగ్గర ఈ అడ్జస్ట్మెంట్ అయితే ఉండాలి. అప్పుడు ఇప్పుడు జనరల్గా ఏం జరుగుద్ది అంటే గ్యాప్ డౌన్ అయింది, బౌన్స్ బ్యాక్ అయింది, నమ్మరు. రేపొద్దున ఈ నమ్మకాన్ని ఇక పడదులే, వాళ్ళతో మనకు సంబంధం లేదని బయింగ్లోకి వెళ్తారు, అక్కడ పడేస్తారు మన మార్కెట్లు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి రేపు. ఇక తర్వాత ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇక న్యూస్లోకి వద్దాం. ఇక న్యూస్ చూద్దాం, ఈ న్యూస్ ఏమున్నాయో చూద్దాం. ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి ఇక అడ్వాన్సెస్ వచ్చి 814, డిక్లైన్స్ 1172 ఏది ఎన్ఎస్సిలో. నెక్స్ట్ సూరత్ టెక్స్టైల్ మిల్స్ ఉంది, అది అమాల్గమేషన్ అవుతుంది. తర్వాత జిఆర్ ఇన్ఫ్రా ఉంది, దానికి ట్రాన్స్మిషన్ నుంచి ఆర్డర్స్, మధ్యప్రదేశ్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ కోసం. తర్వాత కేపీఐ గ్రీన్ ఉంది, అది సైన్ చేయడం జరిగింది. పీపీఏ ఫర్ సేలు 15.88 మెగావాట్స్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవరు, అది ఐపీపీ సెగ్మెంట్ కింద. తర్వాత రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఉంది, అది కటింగ్ ఎడ్జ్ అడ్వాన్స్డ్ డ్రోన్ డిఫెన్స్ నుంచి వాళ్ళకి లాంచ్ చేయడం జరిగింది. అంటే రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఏం చేసింది, లాంచ్ చేయడం జరిగింది కటింగ్ ఎడ్జ్ అడ్వాన్స్డ్ డ్రోన్ డిఫెండర్ అట, దానికి చేయడం జరిగింది. తర్వాత నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ఒకటి అనౌన్స్ చేస్తారు. ఈ గవర్నమెంట్ పాలసీలు అంటే ఏంటంటే లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ మీద ఏదైతే గవర్నమెంట్ ఒక పాలసీ అనౌన్స్ చేస్తుందంటే ఆ సెక్టార్ బాగుంటుందని అర్థం. అంటే పాలసీలు ఏవో బెనిఫిట్స్ ఇస్తారని అర్థం, ఆ బెనిఫిట్స్ ఆ సెక్టార్కి బాగుంటుందని అర్థం. అయితే అది సెప్టెంబర్ 17కు ఉంది బోర్డు మీటింగ్ కాదు, గవర్నమెంట్ ఏదైతే పాలసీ ఉందో లాజిస్టిక్స్ పాలసీ, అది ఆ రోజు రిలీజ్ చేస్తారు. ఎప్పుడు? సెప్టెంబర్ 17, ఇవాళ 14వ తారీఖు, రేపు 17వ తారీఖు, అంటే ఇంకొక 2 రోజులు. దానికి బెనిఫిట్ అయ్యేదంటే కంటైనర్ కార్పొరేషను, ఆల్ కార్గో, బ్లూ డాట్, అవి బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఏది? లాజిస్టిక్ పాలసీ నుంచి. తర్వాత కోరమండల్ ఇంటర్నేషనల్, అది కూడా డ్రోన్ బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది కోరమండల్. తర్వాత ఇండియా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రావడం జరిగింది, అది 11 monthsలోకి రావడం జరిగింది. 12.41% వచ్చింది. ఇప్పుడు అంతకుముందు 13.93 ఉంది. అంటే 11 monthsలోకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డబ్ల్యూపీఐ అంటారు డేటా రావడం జరిగింది. అది గుడ్ న్యూస్ మన మార్కెట్లకి. అంటే హోల్సేల్ రేట్లు తగ్గినంటే మనం వస్తువులు కొనుక్కునే ఏవైతే ధరలు తగ్గినట్టు అనమాట. హోల్సేల్ తగ్గినట్టే రీటైల్ కూడా తగ్గినట్టు అర్థం. తర్వాత సర్వోటెక్ పవర్ ఒకటి ఉంది, అది వాళ్ళది ఒకటి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది, వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. అది బ్యాటరీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఏది? సర్వోటెక్ పవర్ కంపెనీ. తర్వాత భారతీయ ఎయిర్టెల్ ఐబిఎం కొలాబరేషన్ తోటి క్లౌడ్ సర్వీసెస్ ఇండియా ఎంటర్ప్రైజెస్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు అంటే క్లౌడ్ ఐబిఎం తోటి కొలాబరేట్ అయ్యి క్లౌడ్ సర్వీసెస్ చేస్తారు వాళ్ళు. ఏది? భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు. తర్వాత యూకే డేటా కూడా రావడం జరిగింది, సిపిఐ డేటా. అది ఇయర్ ఆన్ ఇయర్ 9.9% రావడం జరిగింది, వర్సెస్ 10.1గా ఉండేది, అంటే తగ్గింది అది కూడా. తర్వాత జన్ టెక్నాలజీస్ ఉంది, అది దానికి ఐఏఎఫ్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. 100 యూఏవి డ్రోన్లు జన్ టెక్నాలజీస్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఐఏఎఫ్ వాళ్ళు. తర్వాత యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వలన మార్కెట్లు రాత్రి అమెరికా మార్కెట్లు పట్టడం జరిగింది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, వడ్డీ రేట్లు 75 పాయింట్ల నుంచి 100 పాయింట్లు కూడా పెంచుదాం అనే ఆలోచనలో ఉంది. అది డిసిషన్ అయ్యేదాకా మార్కెట్లు కొంచెం నిన్న బాగా సెల్లింగ్లో జరిగింది కాబట్టి మళ్ళీ షార్ట్ కవరింగ్ వస్తే రావచ్చు, లేదు ఇంకా ఫాల్ అయినా అవ్వచ్చు రాత్రికి. రాత్రికి అమెరికా మార్కెట్లు అయితే మన మార్కెట్లు ఎండింగ్లో 3 గంటలకి కొంచెం రికవరీ వచ్చి క్లోజ్ అయింది కాబట్టి 99% రాత్రికి అమెరికా మార్కెట్లు కూడా ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏషియన్ మార్కెట్లు మైనస్లో క్లోజ్ కావటం, యూరోప్ మార్కెట్లు మైనస్లో క్లోజ్ కావటం, మనది 3 గంటల వరకు ఏదో కొంచెం రికవరీ వచ్చినట్టు వచ్చి 3 గంటలకు మార్కెట్ మనది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పడింది కాబట్టి ఫాస్ట్గా మళ్ళీ ఇవాళ రాత్రికి కూడా అమెరికా మార్కెట్లు పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. తర్వాత
లెహర్ ఫుట్వేర్ అని ఒక కంపెనీ ఉంది, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది. బోర్డు మీటింగ్ వచ్చి 16/9 నాడు. తర్వాత జోనుజా ఓవర్సీస్ లిమిటెడ్ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది. 23 షేర్లకి 4 షేర్లు, అది రికార్డ్ డేట్ వచ్చి అక్టోబర్ 3వ తారీఖుగా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత చాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది 1/1, అది సెప్టెంబర్ 23ని రికార్డ్ డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత కేఈసీ ఇంటర్నేషనల్కి ఆర్డర్స్ రావడం జరిగింది 11,808 కోట్ల రూపాయలు. తర్వాత నిన్న ఎఫ్ఐఎల్ బయింగ్ చేయడం జరిగింది 1956.98 కోట్లు. మన డిఐలు, మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి అమ్మడం జరిగింది 1268.43 కోట్లు. అంటే ఎఫ్ఐఎల్ కంటిన్యూ కొనబట్టి మన మార్కెట్లు కంటిన్యూగా పెరుగుతున్నాయి. మిడ్ క్యాప్ షేర్లు అనుకోండి, మామూలు షేర్లు అనుకోండి, అన్ని షేర్లు పెరుగుతూ వచ్చినాయి. కాబట్టి అది గమనించాలి. అంటే ఎఫ్ఐఎల్ కొంటున్నంత వరకు మార్కెట్ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉన్నా కానీ, అమెరికా మార్కెట్లు ఏదైనా అన్నా కానీ మన మార్కెట్లో బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉంటాయి. ఇంకొక గుడ్ న్యూస్, రేపు 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏదైతే వస్తుందో, ట్యాక్స్లు ఏవైతే ఎక్కువ బాగా కడతాయో అది అక్టోబర్ 2nd క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగుంటాయని అర్థం. అంటే మనం ఇప్పుడు రేపు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా రేపు చూసుకొని, రేపే రాదు, ఎల్లుండి రేపు ఇక వస్తుంటుంది. రేపు 2 రోజులు 3 రోజులు ఆ డేటా తీసుకొని ఆ కంపెనీని అబ్జర్వ్ చేస్తే అవి రాబోయే రోజుల్లో బాగా పెరుగుతాయి. అక్టోబర్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఇంకా బాగా పెరుగుతాయి. మళ్ళీ అక్టోబర్లో రిజల్ట్స్ ఏవైతే వస్తాయో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా ఈరోజుకి మీకు ఇన్ఫర్మేషను. ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పసు. రెండోది, ఇటువంటి న్యూస్ కానీ ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ ఏదైతే మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. గ్రూప్లో యాడ్ చేస్తాము, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.